భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన అంశం. ఇది కేవలం ఒక వార్తాంశమే కాదు. ఇదొక సామాజిక సందిగ్ధత. నేటి ఆధునిక భారత యువతలో, ముఖ్యంగా హిందూ యువతలో ఒక సరికొత్త చర్చ నడుస్తోంది. అదొక మౌన సమస్యగా, వారి అంతరాత్మలను తొలిచేస్తోన్న ప్రశ్నగా మారింది. వారు పైకి కనిపించే ఆధునిక జీవనశైలికి, వారి మూలాలకు మధ్య ఒక లోతైన సమస్యగా ఏర్పడుతోంది. ఈ ఆధునిక హిందూ యువతలో గుర్తింపు సంక్షోభం అంటే ఐడెంటిటీ క్రైసిస్ గురించి, అసలు మూలాలేంటి, తమ అసలైన సంస్కృతి ఏంటి, తమ ఐడెంటిటీ ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతోన్న యువత సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాళ్ళు ఎక్కడికి చేరుకుంటున్నారు? ఈ సంక్షోభానికి కారణాలేంటి? దీనిపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఈ మాటలు వినడానికి కేవలం తాత్వికమైన ప్రశ్నలుగా అనిపించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇవి నేటి యువత ఎదుర్కొంటున్న అత్యంత లోతైన సందిగ్ధత. హిందూ ధర్మం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, లోతైన జీవన విధానం. వేల ఏళ్ల చరిత్ర, శాస్త్రీయ ఆచారాలు, ఉన్నతమైన వేదాంతం దాని సొంతం. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక కాలంలో చాలామంది హిందూ యువకులకు తమ సొంత సంస్కృతితో అనుసంధానం తెగిపోతోంది. దీని ఫలితం ఒక తరం మొత్తం ఏది నిజం, ఏది నమ్మాలి అనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుగా ఈ గుర్తింపు సంక్షోభం అంటే ఏమిటి అనే దానిపై మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక వ్యక్తికి తన సంస్కృతి, తన సాంప్రదాయాలు, విలువలు వీటిపై అవగాహన లేకపోవడం లేదా వాటి పట్ల అనిశ్చితి కలగడం. సరళంగా చెప్పాలంటే నేనెవర్ని అనే ప్రశ్నకు సరైన, బలమైన సమాధానం తన దగ్గర లేకపోవడమే గుర్తింపు సంక్షోభం. ఈ పరిస్థితి ముఖ్యంగా హిందూ యువతలో ఎందుకు కనిపిస్తోంది? వారి మనసుల్లో ఇంత పెద్ద సందిగ్ధత ఎలా పుట్టింది? దీని వెనకున్న కారణాలేంటి? ఒకటి, పాశ్చాత్య అంటే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం, అలాగే జీవనశైలి మార్పు. మనం ఇప్పుడు గ్లోబల్ విలేజెస్లో నివసిస్తున్నాం. సోషల్ మీడియా, నెట్ఫ్లిక్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ మన బెడ్రూమ్లోకి చేరిపోయాయి. ఈ మాధ్యమాలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం లేదు, ఒక సరికొత్త జీవనశైలిని, సరికొత్త విలువలను మనపై రుద్దుతున్నాయి. ఇప్పటివరకు సినిమా హాల్కు వెళ్లి సినిమా చూసి రావడం ఒక వినోదం అయితే, బెడ్రూమ్లోకి వచ్చిన ఓటీటీతోనే వచ్చాయి అసలు తిప్పలు. ఏది వినోదం, ఏది చూసి నేర్చుకోవాలి, ఏది చూసి బాగుపడాలి అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయాడు. సాధారణంగా యూత్ ఎప్పుడూ పాజిటివ్ కంటే నెగిటివ్కే చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. అది సహజమే. కానీ దీని ఫలితం ఎలా ఉందంటే, హిందూ సంస్కృతికి చెందిన ఆచారాలు, విలువలు పాతబడినవి లేదా మూఢనమ్మకాల్లాగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య పోకడలు ఆధునికం, కూల్ లాగా కనిపిస్తున్నాయి. మనం ఇతరులను అనుకరించే క్రమంలో మన సొంత విశిష్టతను కోల్పోతున్నాం. అనుకరణ ఎక్కువైతే అసలు ధనం తగ్గిపోతుంది. రెండో కారణం సోషల్ మీడియా నెరేటివ్. ఈరోజు యువతకు జ్ఞానాన్ని అందించే ప్రధాన మూలం గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. దురదృష్టవశాత్తు ఈ ప్లాట్ఫామ్ల్లో హిందూ సాంప్రదాయాలపై వ్యవస్థీకృతమైన విమర్శలు, వ్యంగ్యం, తప్పుగా చూపించే కంటెంట్ యథేచ్ఛగా ప్రచారం అవుతోంది. పండుగలొస్తే కాలుష్యం అని, ఆచారాలు పాటిస్తే మూఢనమ్మకం అని, గ్రంథాల గురించి మాట్లాడితే మతోన్మాదం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వేదాంతం అని ముద్ర వేస్తున్నారు. ఈ నిరంతర ప్రచారం కారణంగా యువత తమ సొంత సంస్కృతి పట్ల నిగర్వ భావం పెంచుకుంటున్నారు. నేను హిందువుని అని చెప్పుకోవడానికి సంకోచించే స్థితికి చాలామంది చేరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సొంత నిర్ణయాల కంటే ఆధారపడే జీవనానికి అలవాటు పడుతున్నారు. మూడో కారణం విద్యా వ్యవస్థలో లోపాలు. ఈ మూడో కారణం మన విద్యా వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. ఇదే అన్నింటికీ మూలం. 1835లో లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం ప్రకారం రూపొందిన మన పాఠ్యపుస్తకాలు భారతదేశ గొప్పతనాన్ని, హిందూ ధర్మపు శాస్త్రీయతను నేర్పడంలో ఘోరంగా విఫలమయ్యాయి. 1835లో ప్రవేశపెట్టిన విద్యా విధానం ఇంకా మనం ఇప్పటికీ అదే అనుసరిస్తున్నామంటే అందరూ తమ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలి. మనకు ప్రపంచ చరిత్ర తెలుసు, కానీ మన సొంత చరిత్ర గురించి ఎంతగా తెలుసు? మనకు సైన్స్ తెలుసు, కానీ మన గ్రంథాల్లోని శాస్త్రీయ అంశాల విలువేంటి? చాలామంది యువకులకు రామాయణ, మహాభారతాల్లోని పాత్రల పేర్లు కూడా పూర్తిగా తెలియవు. అవి మనకు తెలియవు కాబట్టే సినిమాల్లో చూసి మనం అద్భుతంగా ఉంది అనుకుని సినిమాల్ని హిట్ చేస్తున్నామే తప్ప అసలు మన మూలాలు అని తెలుసుకోలేకపోతున్న జెన్జీ బాయ్స్ మనం. ఎప్పుడైనా తెలియనిది విలువైనదిగా ఎప్పటికీ అనిపించదు. మన సంస్కృతి గురించి అవగాహన లేకపోవడం వల్లే యువత దాన్ని గౌరవించలేకపోతున్నారు. ఇది వారిలో గుర్తింపు లేమిని పెంచుతోంది. ఇక నాలుగో కారణం కుటుంబంలో సంస్కృతి బోధన తగ్గిపోవడం.
ఈ నాలుగో కారణం అత్యంత ముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులు. పాత తరంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లలకు కథలు చెప్పేవాళ్ళు. పండుగల వెనకున్న అంతరార్థాన్ని వివరించేవారు. కానీ ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాలంలో ఉన్నాం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. పిల్లలకు సాంస్కృతిక విలువలను అందించే సమయం, ఓపిక వాళ్ళకి లేవు. సంపాదన వేట, ఇల్లు గడిపే బాటలో బందీగా నిత్య బానిసల్లా చిక్కుకుపోయాం. కుటుంబంలో సంస్కృతి గురించిన సంభాషణలు తగ్గిపోయాయి. పిల్లలు టీవీలు, అలాగే ఫోన్ల ద్వారా తమ విలువలు నేర్చుకుంటున్నారు. వారి మూలాలకు వారికి మధ్య ఉన్న ప్రధాన బంధం తెగిపోవడం వల్ల ఈ గుర్తింపు సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది. ఇది డ్రగ్ వ్యసనం కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. ఈ మొబైల్ ఫోన్ బంధాలను పెంచే పని పక్కన పెట్టి ఇది ఉన్న అనుబంధాలను తెంచే పని చాలా విజయవంతంగా చేసుకుంటూ పోతోంది. ఎవరికి వారే చివరికి యమునా తీరే అన్నట్టుగా అయిపోతున్నాం. ఈ గుర్తింపు సంక్షోభం వల్ల ఏమవుతోంది? దీని ప్రభావం సమాజంపై ఎలా ఉంది? దీనివల్ల యువత తమ సంస్కృతిపై తీవ్రమైన అయోమయంలో ఉన్నారు. ఫలితం వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. వారు ఇతర సంస్కృతులను అందంగా అనుసరిస్తున్నారు. ఒక రకమైన హైబ్రిడ్ ఐడెంటిటీతో జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా మనదేంటి అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకపోవడం వల్ల వాళ్ళు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారు. తమ ధర్మం పట్ల, దేశం పట్ల వారికి ఉన్న మమకారం సన్నగిల్లుతోంది. ఇది భవిష్యత్తులో ఒక సాంస్కృతిక విపత్తుకు ఖచ్చితంగా దారితీస్తుంది. అందుకే ఏ దేశంలో లేనంత వేగంగా మన దేశంలో మత మార్పిడి చేయగలుగుతున్నారు. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మనం నిరాశపడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. కానీ దాన్ని పట్టించుకునే సమయమే ఎవరికీ లేదు. మొదటగా మన సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మనమే చొరవ తీసుకోవాలి. మన ఇళ్లల్లో రామాయణ, మహాభారతం వంటి గ్రంథాలను, వాటి అనువాదాలను ఉంచాలి. వాటిని చదవాలి. మన పెద్దలతో మాట్లాడాలి. ఆచారాల వెనకున్న శాస్త్రం తర్కం తెలుసుకోవాలి. హిందూ ధర్మం ఎప్పుడూ ప్రశ్నలను ఆహ్వానిస్తుంది. అంధ నమ్మకాన్ని కాదు. ఒక రామాయణం, మహాభారతమే కాదు. మన ప్రతి కదలిక, మన పుట్టుక, మన బ్రతుకు, మన జీవనం, ప్రతి దాంట్లో మన సనాతన ధర్మం దాగి ఉంటుంది. రెండవది, బ్లైండ్గా ఫాలో అవడం కాదు. అవగాహనతో ఎంపిక చేసుకోవాలి. మనం ఆధునిక సాంకేతికతను వాడుకోవాలి. కానీ మన విలువలను వదులుకోకూడదు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఆధునికత అంటే మూలాలు మర్చిపోవడం కాదు, దాన్ని ఫాలో అవ్వడం. యోగా, ధ్యానం, వేదాంతం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నప్పుడు మనం వాటిని మన సొంతం అని చెప్పుకోవడానికి ఎందుకు వెనకాడాలి? మన కట్టుబొట్టు చూసి మనం ఎందుకు సిగ్గుపడాలి? మనల్ని చూసి పక్క దేశాలే ఫాలో అవుతున్నప్పుడు మనం ఇంకెంత గర్వంగా చాటి చెప్పాలి? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్పు తప్పు కాదు, కాలంతో పాటు మారడం అవసరం. కానీ మూలాలు మర్చిపోవడమే ప్రమాదం. హిందూ సంస్కృతి అనేది కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అది వేల ఏళ్లుగా నిలిచుంది. అది ఎప్పుడూ నూతనంగానే ఉంటుంది. ఆధునికతతో పాటు సాంప్రదాయం కూడా అవసరం. అభివృద్ధి కావాలి, కానీ మన గుర్తింపును కోల్పోకూడదు. ఎందుకంటే గుర్తింపు ఉన్నవాడే గమ్యం చేరగలడు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? నేటి హిందూ యువతలో నిజంగా ఐడెంటిటీ క్రైసిస్ ఉందా? లేక ఇది కేవలం భావన మాత్రమేనా? మీ కుటుంబాల్లో, మీ చుట్టూ ఉన్న యువతలో ఎలాంటి పరిణామాలు గమనించారా? దీనికి పరిష్కారం ఏమిటని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.